అందరికీ శుభోదయం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు తరగతిలో 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం తెలుగు వాచకం పుస్తకం నుండి గద్య భాగానికి సంబంధించి ఏ దేశమేగిన అనే పాఠాన్ని చెప్పుకున్నాం కదా. ఈరోజు ఆ పాఠానికి సంబంధించినటువంటి పదజాలం, భాషాంశాలు, వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. బద్దెన రచించిన సుమతి శతకము నుండి ఒక పద్యంతో ప్రారంభించుకుందాం. ఉపకారికి నొపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. భావం: ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం గొప్పేమీ కాదు. అపకారికి వాడు తప్పులు మన్నించి ఉపకారం చేసేవాడే నేర్పరి అవుతాడు. ఇప్పుడు ఏ దేశమేగిన అనే పాఠానికి సంబంధించిన భాషాంశాలు, పదజాలం చూడండి. కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని గుర్తించి రాయండి. కలవరం, పతివ్రత, కలయిక, ఎక్కిన, గొప్పగా, నమస్కారాలు. ఒకటవది చూడండి. మొదటిది, పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి. పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి. జోతలు అంటే నమస్కారాలు. జోతలు అంటే నమస్కారాలు. 2, మంచి మిత్రులతో సమాగమం మనకు మేలు చేస్తుంది. సమాగమం అంటే కలయిక. సమాగమం అంటే కలయిక. 3, సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైనది. సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైనది. సాధ్వి అంటే పతివ్రత. సాధ్వి అంటే పతివ్రత. 4, బయటకు వెళ్ళిన పిల్లలు వేళకు చేరుకోక తల్లి మనసు కలగుండు పడింది. కలగుండు అంటే అర్థం కలవరం. కలగుండు అంటే కలవరం. 5, చదువుకుంటే జీవితం ఉత్కృష్టంగా మారుతుందని పెద్దలు అంటారు. ఉత్కృష్టంగా అంటే అర్థం గొప్పగా. 6, బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. అధిరోహించిన అంటే అర్థం ఎక్కిన. చూడండి. కింది వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు గుర్తించి రాయండి. 1, ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి. బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు రాసుకోవడం పరిపాటి. లేఖలు ఎప్పటికీ ఆత్మీయ రేఖలు. ఇందులో జాబు, ఉత్తరాలు, లేఖలు అనేవి సమానార్థకాలు. 2, పరీక్షల తేదీలు ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుని ఆజ్ఞను పాటించాలని ఉపాధ్యాయులు మాకు చెప్పారు. వారి అనుజ్ఞను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేశాము. ఇందులో సమానార్థకాలు, ఒకే అర్థాన్నిచ్చే పదాలంటే సమానార్థకాలు. వీటినే
పర్యాయ పదాలని కూడా అంటారు. ఇందులో ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ అనేవి సమానార్థకాలు. మూడవది చూడండి, చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఎక్కువసార్లు చదివితే స్మృతిలో ఉంటాయి, అవసరమైనప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఇందులో సమానార్థకాలు జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం. జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం. ఈ చూడండి, ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రకృతి వికృతులను జతపరచండి. ఒకటి దీపము, దీనికి వికృతి పదం ఈ చూడండి, దివ్వే. దీపము, దివ్వే, ఈ రాసుకోండి. రెండు మాణిక్యం. మాణిక్యం అనేదానికి వికృతి పదం ఊ, మాణికం. ఇక్కడ ఊ రాసుకోండి. మూడు యత్నం. యత్నం అనేదానికి వికృతి పదం ఆ, జతనం. ఇక్కడ యత్నం దాంట్లో ఆ రాసుకోండి. యత్నం వికృతి జతనం. నాలుగు యాత్ర. యాత్ర అనేదానికి వికృతి పదం అ, జాతర. ఇక్కడ ఆ రాసుకోండి, మొదటి ఆ రాసుకోవాలి. ఐదు నిత్యము. నిత్యము అనేదానికి వికృతి పదం ఈ, నిత్యలు. ఇక్కడ మొదటి ఈ రాసుకోవాలి. వ్యాకరణాంశాలు. సంధులు. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశంబొకట సంధి అనబడును. పూర్వ పరస్వరములకు. పూర్వము అంటే మొదటి పదము, పర అంటే రెండవ పదము, స్వరము అనగా అచ్చు. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశంబొకట. ఏకాదేశం అంటే రెండు అక్షరాల స్థానంలో, అంటే పూర్వ పదములోని చివరి అక్షరము, పరపదములోని మొదటి అక్షరము, ఈ రెండు అక్షరాలలో ఒక అక్షరము పోయి ఒకే ఒక అక్షరము రావడాన్ని ఏకాదేశం అంటారు. లేదా రెండు అక్షరాలు పోయి వేరొక అక్షరము వచ్చిన దానిని ఏకాదేశము అని అంటారు. ఉదాహరణ, దేవాలయం. దేవ ప్లస్ ఆలయం. పూర్వ పదములోని చివరి అక్షరము అ, రెండవ పదములోని మొదటి అక్షరం ఆ. ఆ పరమైనవి కదా, అందులో ఆ పోయింది, ఆ మాత్రమే వచ్చింది. దీనిని ఏమంటారు? ఏకాదేశం. అనునాసిక సంధి. వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతుల్లో నేర్చుకున్నారు కదా. వర్ణమాలలోని కా వర్గంలో పంచమాక్షరం ఇన. కింది పట్టికను గమనించండి. వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టిక ఇచ్చాడు. ఈ పట్టిక క, ఖ, గ, ఘ, ఇన, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, ఇన, ఇన, అణ, న, మ. ఈ వర్గ పంచమాక్షరాలను ఏమంటారు? అనునాసికాలు అని అంటారు. వీటిని ముక్కు సహాయంతో పలుకుతారు. అనునాసికము అంటే ముక్కు. ఈ ముక్కు సహాయంతో పలుకుతారు కాబట్టి వీటికి అనునాసికాలు అని అంటారు. కింది పదాల సంధి విసంధి రూపాలను గమనించండి. వాన్మయం. వాక్ ప్లస్ మయం. వాన్మయం. వాన్మయం అంటే ఏంటి? సాహిత్యం. రాన్మణి. రాన్మణి, దాన్ని విడదీస్తే రాట్ ప్లస్ మణి. జగన్నాటకం. జగత్ ప్లస్ నాటకం. పై మూడు ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన క, ట, తాలు ఉన్నాయి. పరమపదంలో మొదట న, మ అనునాసికాలు ఉన్నాయి. వీటికి సంధి జరిగినప్పుడు ఇక్ ప్లస్ మ, మ, ఇక్ ప్లస్ మ, మ
కా బదులుగా ఇన ఆదేశంగా వచ్చింది. ఇట్ ప్లస్ మ, ఇట్ ప్లస్ మ, మ, ఇట్ ప్లస్ మ, మ. టా బదులుగా అన ఆదేశంగా వచ్చింది. ఇట్ ప్లస్ నా, నా. తా బదులుగా నా ఆదేశంగా వచ్చింది. వర్గ ప్రథమాక్షరాలైన కచట తపలకు నాగాని మాగాని పరమైతే అదే వర్గ అనునాసికాలు ఇన ఇన అన నా మాలు ఆదేశంగా వస్తాయి. దీనిని అనునాసిక సంధి అంటారు. చూడండి, కింది పదాలను విడదీసి సంధి సూత్రంతో సరిచూడండి. మరున్నందనుడు విడదీస్తే మరుత్ ప్లస్ నందనుడు, మరున్నందనుడు, మరుత్ ప్లస్ నందనుడు. 2 జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు. 3 రాన్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం. చూడండి, కింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి. 1 వాక్ ప్లస్ మహిమ, వాన్ మహిమ, వాక్ ప్లస్ మహిమ, వాన్ మహిమ. షట్ ప్లస్ ముఖుడు, షట్ ముఖుడు, షట్ ప్లస్ ముఖుడు, షట్ ముఖుడు. సత్ ప్లస్ నుతి, సన్మతి. 3 సత్ ప్లస్ నుతి, సన్నుతి. 4 చిత్ ప్లస్ మయం, చిన్మయం, చిత్ ప్లస్ మయం, చిన్మయం. సమాసాలు. కింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి. మొదటిది బెర్లిన్ నగరం, బెర్లిన్ నగరం. బెర్లిన్ నగరం బెర్లిన్ అను పేరు గల నగరము. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ బెర్లిన్ నగరాన్ని సంబోధించారు. ఇక్కడ నగరాల పేర్లు కానీ, నదుల పేర్లు కానీ, పట్టణాల పేర్లు కానీ, ఊర్ల పేర్లు కానీ వీటి గురించి సంభావించేటప్పుడు దీనిని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. చంపకవతి పట్టణం, చంపకవతి అను పేరు గల పట్టణం. 2 శాస్త్రాభిమాని, శాస్త్రమునందు అభిమాని. సప్తమి తత్పురుష సమాసం. శాస్త్రాభిమాని, శాస్త్రమునందు అభిమాని. సప్తమి తత్పురుష సమాసం. ఇందులో శాస్త్రాభిమాని శాస్త్రమునందు అభిమానం కలవాడు అని కానీ వస్తే బహువ్రీహి సమాసం చెప్పుకోవచ్చు. బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యము కలిగినది బహువ్రీహి సమాసం. ఇందులో కలది కలవాడు తప్పనిసరిగా వస్తుంది. ఇలా కలది కలవాడు వచ్చినట్లయితే దానిని బహువ్రీహి సమాసంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 విధాలుగా చెప్పుకోవచ్చు. శాస్త్రాభిమాని, శాస్త్రమునందలి అభిమాని లేదా శాస్త్రమునందు అభిమాని. సప్తమి తత్పురుష, దాని శాస్త్రాభిమాని శాస్త్రమునందు అభిమానం కలవాడు వస్తే అలా చెప్పుకుంటే బహువ్రీహి సమాసం అవుతుంది. 3 పురాణ ఇతిహాసాలు. పురాణమును ఇతిహాసమును, పురాణమును ఇతిహాసమును ద్వంద్వ సమాసం. ఉభయ పద అర్థ ప్రాధాన్యము కలిగినది ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో 2 కూడా నామవాచకాలై ఉండాలి. విగ్రహవాక్యంలో 2 పదాలు కూడా నామవాచకాలు అయి ఉంటే అది ద్వంద్వ సమాసం. 4 యాత్రానుభవం, యాత్ర వలన అనుభవము. పంచమీ తత్పురుష సమాసం, పంచమీ తత్పురుష సమాసం. అలంకారాలు. కింది వాక్యాలలోని అలంకారం గుర్తించి సమన్వయం చేయండి. 1 సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్టసాధ్యం. సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్టసాధ్యం.
ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది. దీని యొక్క నిర్వచనం లేదా లక్షణం ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే రూపకాలంకారం. సమన్వయం ఇచ్చిన వాక్యంలో సంసారం ఉపమేయం, సంసారం ఉపమేయం, సాగరం ఉపమానం, సాగరం ఉపమానమునకు అభేదం చెప్పారు కనుక ఇచ్చినది రూపకాలంకారం. పై వాక్యం రూపకాలంకారానికి చెందినది. సంసార సాగరం ఈదటం గొప్పవారికి కష్టసాధ్యం. సంసారం అనే ఉపమేయానికి, సాగరం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది కాబట్టి ఇది రూపకాలంకారం. 2. అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. ఇది కూడా రూపకాలంకారం. ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే అది రూపకాలంకారం అని ఇంతకుముందే చెప్పుకున్నాము కదా. సమన్వయం ఇచ్చిన వాక్యంలో ఉపమేయమైన విద్యకు, ఉపమానమైన ధనమునకు అభేదం చెప్పారు కనుక ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది. 3. వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి. వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి. ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది. సమన్వయం ఇచ్చిన వాక్యంలో ఉపమేయమైన కుసుమాలకు, ఉపమానమైన అక్షతలకు అభేదం చెప్పారు కనుక ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది. వాక్యాలు కర్తరి కర్మని వాక్యాలు. కర్త ప్రధానంగా రాసే వాక్యాలను కర్తరి వాక్యాలని, కర్మ ప్రధానంగా రాసే వాక్యాలను కర్మని వాక్యాలని అంటారని తెలుసు కదా. చూడండి, కింది వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి. మొదటిది, రవి జామకాయను తిన్నాడు. దానిని కర్మని వాక్యంగా మార్చితే జామకాయ రవి చేత తినబడింది. జామకాయ రవి చేత తినబడింది. 2. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. దీనిని కర్మని వాక్యంలోకి మార్చితే ప్రాజెక్టు పని భావన చేత పూర్తి చేయబడింది. ప్రాజెక్టు పని భావన చేత పూర్తి చేయబడింది. 3. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. దానిని కర్మని వాక్యంలోకి మార్చితే కబడ్డీ జట్టు హర్షిత్ చేత గెలిపించబడింది. కబడ్డీ జట్టు హర్షిత్ చేత గెలిపించబడింది. చూడండి, కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి. చెట్టు కవిత ఇస్మాయిల్చే రాయబడింది. చెట్టు కవిత ఇస్మాయిల్చే రాయబడింది. దానిని కర్తరి వాక్యంలోకి మార్చితే ఇస్మాయిల్ చెట్టు కవితను రాశాడు. ఇస్మాయిల్ చెట్టు కవితను రాశాడు. 2. గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. దానిని కర్తరి వాక్యంలోకి మార్చితే గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహమును నడిపారు. గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహమును నడిపారు. 3. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. దానిని కర్తరి వాక్యంలోకి మార్చితే స్వామి వివేకానంద గారు చికాగోలో గొప్ప ఉపన్యాసాలను ఇచ్చారు. స్వామి వివేకానంద గారు చికాగోలో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రాజెక్టు పని నీవు వెళ్ళిన యాత్రాస్థలం గురించి అక్కడని అనుభవాలను వర్ణిస్తూ వ్యాసం రాయండి. తరగతి గదిలో ప్రదర్శించండి. ఇక్కడ పద్య మధురిమ
అని ఇచ్చాడు కదా. ఆ పద్య మధురిమలో బమ్మెర పోతన మహాకవి రచించిన శ్రీ మదాంధ్ర భాగవతం నుండి ఒక పద్యం ఇవ్వడం జరిగింది, చూడండి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమోటగట్టుకొని పవంజాలిరే, భూమిపై వేరైన గలదే, శిబి ప్రముఖులం భ్రీతిన్ యసక్కాములై, ఈరే కోర్కులు వరలన్ మరచిరే, ఎక్కాలమున్ భార్గవా. భావం: శుక్రాచార్య, నేనే రాజునని, సర్వాధికారినని, సమస్త సంపదలు నావేనని కొందరు గర్వంతో విర్రవీగేవారు. అదే శాశ్వతమని భ్రమల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు వారెక్కడ? పోయినప్పుడు వారు ఏమీ మూట కట్టుకొని పోలేదు కదా. కనీసం భూమి మీద వారి పేరైనా లేకుండా పోయారు. శిబి చక్రవర్తి లాంటి వదాన్యులైన రాజులు నేటికి కీర్తిశేషులై ప్రజల గుండెల్లో ఉన్నారంటే వారి దానగుణం, సత్ప్రవర్తనలే దానికి కారణమని బలిచక్రవర్తి తన గురువుగారైనటువంటి శుక్రాచార్యునితో చెప్పిన సందర్భంలోనిది ఈ పద్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.